హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా దేవుడినైతే కోరుకుంటాను. సమ్మర్ వచ్చేస్తుంది కదండీ! ఇంక ఫిబ్రవరి పోవడానికి ఇంక 1 డేనే ఉంది. ఈరోజు 27. ఇంకా ఈ మంత్ 28 డేసే కదండీ! ఇంక రేపటి నుంచి మార్చ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటికే ఎండలైతే ఫుల్లుగున్నాయి. బయటైతే అసలు వెళ్ళలేకపోతున్నాము. ఎండలు అసలు మా బాబుకి లంచ్ ఇద్దామంటే గూడా ఫుల్లు ఎండలండి. ఎండకి పోయొచ్చానంటే ఇంక అస్సలు నాకు కళ్ళు అట్లే తిరుగుతాయి. అంత ఎండలున్నాయి. సమ్మర్ వచ్చిందంటే మంచి మంచి ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయి. నాకిష్టమైన ఫ్రూటు మన ఫ్రూట్‌లో కింగ్ ఎవరండి అంటే మ్యాంగోస్ వచ్చేసాయి. మ్యాంగోస్ ఇంకా రాబోతాయి నెక్స్ట్ మంతు 13థ్ ఉగాది. మ్యాంగో అంటే నాకు చాలా ఇష్టం. మ్యాంగో అనే కాదు, సమ్మర్ వచ్చిందంటే అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తాయి. చూడండి, నేనైతే సమ్మర్ వచ్చిందంటే ఆ రోజుటికే తెచ్చుకుంటానండి. తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని గుల్లబెట్టి పడేయడం కన్నా సూపర్ మార్కెట్‌కెళ్తాను. మా బాబుకైతే పపాయ అంటే ఇష్టము. అక్కడ మనకు కావాలంటే హాఫ్ ఫ్రూట్ కూడా కట్ చేసి ఇస్తారండి. ఇలా కట్ చేసి ప్యాక్ చేసేసి పెట్టేస్తారనమాట. చాలా ఫ్రెష్‌గుంటాయండి అసలు. ఇట్లా ప్యాక్ చేసి గాని మనం ఫ్రిడ్జ్‌లో గాని పెట్టేసామంటే అసలు 3 డేస్ అయినా గూడా అసలు చెడదు. ఫ్రూట్ అయితే ఇలానే ఉంటుంది. నేనైతే మా బాబు కోసం హాఫ్ పపాయ తీసుకున్నాను. ఇంకా వాటర్ మిలన్ అంటే నాకు చాలా ఇష్టము. అందరూ తింటాము. ఇంకా ఫుల్ కాయ తెచ్చామంటే నెక్స్ట్ డేకి అది కొంచెం ఒక విధమైన స్మెల్ వచ్చేస్తుంది. అందుకని నేను ఒక పీస్ ఇలా కట్ చేసి ప్యాక్ చేస్తారు కదా! మనకు నచ్చిన పీస్ తీసుకోవచ్చు. ఇలా వాటర్ మిలన్ తీసుకున్నాను. ఇంకా గ్రేప్స్ అండి. సమ్మర్‌లో వచ్చేవన్నీ ఇవన్నీ సమ్మర్‌లో వచ్చేటివి కదా! గ్రేప్స్ అయితే భలే స్వీట్‌గున్నాయండి. హ్మ్. మా బాబుకి ఇద్దరికీ ఇష్టం. ఇంకా ఆరెంజ్‌లు చూడండి ఎంత ఫ్రెష్‌గున్నాయో. ఆరెంజ్ తీసుకున్నాను. ఇంకా పిల్లలు దోసపండు తినరు కదండీ! నేను వాళ్ళ కోసం దోసపండు తీసుకొని జ్యూస్ చేసిస్తాననమాట. వాళ్ళ కోసం కూడా దోసపండు తీసుకున్నాను. చూడండి, కేజీ వచ్చి 50 రూపీస్ అంట. నేనైతే 3 కేజీస్ తీసుకున్నాను. ఒక ఫ్రూట్ పెద్దదైతే ఆల్రెడీ జ్యూస్ చేసి ఇచ్చాను పాపకి. పాప అయితే ట్యూషన్‌కెళ్ళిపోయింది. పాపకి, బాబుకి ఈవినింగ్‌లో జ్యూస్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేశాను. ఇంకా బనానాస్ తీసుకున్నానండి. చాలా స్వీట్‌గుంటాయండి. నేను ఆ రోజుటికి ఆ రోజే సూపర్ మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటాను. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తినేస్తారు. బనానాస్ తెచ్చాను. ఇంకా మా వారి కోసము కీరా ఒక 2 కేజీస్ అయితే తీసుకున్నానండి. కీరా చూపిస్తాను. చూడండి, చాలా ఫ్రెష్‌గా ఉన్నాయండి కీరకాయి ఎర్లీ మార్నింగ్ పరగడుపున గాని జ్యూస్ తాగామంటే కీరా జ్యూసు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే కూడా పోతుందండి. వెయిట్ లాస్‌కి అయితే చాలా మంచిది. నేను మా వారు ఎర్లీ మార్నింగ్ అయితే ఒక గ్లాసు కీరా జ్యూస్ అయితే తాగుతాము. దానికోసము 2 కేజీస్ కీరా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్ని మీకు చూపిస్తాను. ఒకసారిగా చూడండి. చూడండి, ఏ రోజుటికి ఆ రోజుటికి నేను కొద్దిగానే తెచ్చుకుంటాను. మళ్ళా అయిపోతే నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళా తెచ్చుకుంటానండి. ఎందుకంటే తెచ్చుకొని అన్నీ పాడు చేసి పడేయడం కన్నా ఇలా కట్ చేసి సూపర్ మార్కెట్‌లో ఫ్రూట్ మార్కెట్ నేను అక్కడ వీడియో తీయాలనుకుంటున్నాను. తీయలేకపోతున్నానండి. మిస్ అయిపోతుంది. ఈసారి ఖచ్చితంగా అయితే మీకు ఆ ఫ్రూట్ మార్కెట్ అనేది సూపర్ మార్కెట్ నేను మీకు పెడతాను. ఎంత ఫ్రెష్‌గా ఉంటాయండి ఫ్రూట్స్ అయితే. ఇలా మనకు ఆ ఫ్రూట్ కూడా మనకు నచ్చింది తీసుకొని వెళ్ళండి. వాళ్ళైతే ఇలా కట్ చేసి ప్యాక్ చేసి ఇస్తారు. నేను ఇవన్నీ తీసుకొనొచ్చి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. పెట్టేసి వాళ్ళకి కావాల్సింది అయితే వాళ్ళకి తీసిస్తానండి. ఇంక ఈరోజు కొద్దిగా తీసుకొచ్చాను గదా! మార్నింగ్ అయితే పాప గ్రేప్స్ తీసుకెళ్ళింది. ఇప్పుడు ట్యూషన్‌కి వెళ్తా దోసపండు జ్యూస్ చేసిచ్చాను. ఒక గ్లాస్ తాగేసింది. కొన్ని గ్రేప్స్ తీసుకొని వెళ్తాను మమ్మీ, చదువుకుంటూ కొన్ని తింటానని గ్రేప్స్ తీసుకెళ్ళింది. ఇంకా మా బాబుకైతే వాడికి చాలా ఇష్టమండి పపాయ అంటే. వాడు నేను మాత్రమే తింటాము. మా పాప, మా వారు తినరు కాబట్టి మా ఇద్దరికైతే హాఫ్ ఫ్రూట్ చాలని నేను హాఫే తీసుకున్నాను. చూడండి, సమ్మర్ వచ్చిందంటే ఎన్ని రకాల ఫ్రూట్స్ అయితే వస్తాయి కదా! నాకు అందుకే సమ్మర్ అంటే ఇష్టం కాదండి, ఫ్రూట్స్ వస్తాయని నాకు ఇష్టము. మీరందరూ కొంటారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కొంటారు. సమ్మర్ వచ్చిందంటే ఫ్రూట్స్ ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. దీంతో మనము కస్టర్డ్ కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ కస్టర్డ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా పనస పండు వస్తుందండి. అసలు ఎంత ఇష్టం అంటే మా ఇంట్లో పిల్లలకి అంత ఇష్టం. మా వారైతే పెద్ద పెద్ద కాయలు తెచ్చేస్తారు.
పనసపండు, డ్రై ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అన్నీ వేసి కస్టర్డ్ చేశాను. అసలు సూపర్‌గా ఉంది. పిల్లలైతే అంత ఇష్టంగా తిన్నారు. 3 డేస్ అయినా కూడా మన ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైతే తినొచ్చు. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఓకేనా? బాయ్.